మన బెంగళూరు సిటీ నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోనీకి 2 దారులు ఉన్నాయన్న. ఒకటి టోల్ రోడ్, ఇంకొకటి వితౌట్ టోల్ రోడ్. అది ఈరోజు మీకు చూపిస్తాను. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ఈరోజు మ్యాప్ వేసి చూస్తే మ్యాప్లో వితౌట్ టోల్ కూడా చూపిస్తుంది. ఇది ఎట్లా ఉంటుందని చెప్పి చూసిందాకంటే ఇది మన బాగ్లూరు నుంచి పోతుంది. మన విత్ టోల్ పోతే మనకు ఈ రోడ్ పైన పోతే మ్యాక్సిమం 30 minutes 35 minutes అవుతుంది. వితౌట్ టోల్ పోతే అది మొత్తము చిన్న చిన్న పల్లెటూర్లు చిన్న చిన్న ఏరియాలు బట్టి పోతుంది. 1 hour అవుతుంది దానికి. అందుకోసమే చెప్తున్నా కదా, ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే స్పీడ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. 80 స్పీడ్ 90 స్పీడ్లోనే వెళ్ళాలి. లేదు నేను 60లోనే వెళ్తా 70లోనే వెళ్తా అంటే వెనక నుంచి వచ్చే వాళ్ళు హారన్ కొడుతూనే ఉంటారు. ఎందుకంటే చాలా రష్ రోడ్ ఇది. చాలా హెవీ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. రోజుకు కొన్ని వేల వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకోసం ఈరోజు నేను ట్రాఫిక్ ఎక్కువ ఉందని పక్క రోడ్లో పోదామని ట్రై చేసిన. వేరే మ్యాప్ వేస్తే వితౌట్ టోల్ రోడ్ చూపిస్తుంది. నేను షాక్ అయినా. అదే అందరికీ తెలియదు కానీ ఈ వీడియోలో మీకు చెప్దామని నేను మెన్షన్ చేస్తున్నా. ఎందరో బెంగళూరుకు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోనికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్కి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ అయిపోతుంది, చూసుకోరు. అదే టైంలో మనకి ఈ రూట్ ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ట్రాక్లో రీఛార్జ్ లేనప్పుడు, అమౌంట్ లేనప్పుడు ఈ రూట్ని మనం ఎంచుకొని వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే వితౌట్ టోల్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ మంచి సీన్స్ ఉంటాయి చూడడానికి. చిన్న పల్లెటూరు లాగా నేను చూసినా. ఈరోజు వెళ్ళినా కదా, చాలా బాగుంది. తినడానికి హోటల్స్ కానీ, ఆగానికి వాష్రూమ్స్ కానీ చాలా ఉన్నాయి. అక్కడ కార్ కూడా బాగానే వాష్ చేయిస్తారు. అక్కడ ఆ సర్వీస్ కూడా ఉంది ఆ రోడ్లో. బట్ ఈ రోడ్ పైన ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి. లేకుంటే సైడ్కి వెళ్ళిపోవాలి. లేదంటే ఇంటి నుంచి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతారు. అలా ఉంది. మ్యాక్సిమం నేను బెంగళూరు వచ్చి 6 years అయింది. 6 yearsలో ఈ రోడ్ పైన నేను ఎప్పుడు చూసినా కదా, ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితేనే రోడ్ జామ్ అవుతుంది. కానీ రోడ్ మాత్రం సూపర్గా చేసిర్రు. దీని పక్కన మన కేఆర్పురం నుంచి వచ్చే రోడ్ కూడా చేసిర్రు. దానివల్ల ఎవరు కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతలేదు. మనకు పక్కన కనబడుతుంది కదా మెట్రో. ఈ మెట్రో స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది వాయా కేఆర్పురము, మల్లేశ్వరం, మెజెస్టిక్ అక్కడ నుంచి వచ్చి డైరెక్ట్గా మన ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. బట్ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ పీక్ అవర్స్లో మాత్రము హెబ్బాల్ దగ్గర ట్రాఫిక్ మాత్రం బాగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మన టోల్ గేట్ దగ్గర మాత్రము ఫుల్ హెవీ ట్రాఫిక్. అది టోల్ ఒక 4 లైన్లు వదిలితే ఇంకో 3 లైన్లు క్లోజ్ చేసి పెడతాడు వాడు. ఈరోజు ఏది గణేష్ పండుగ కదా, ఎన్నో గణేష్ తీసుకొని వెళ్తున్నారు ట్రక్లలో. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఈరోజు. వచ్చే వాళ్ళు చాలా ఉన్నారు బెంగళూరుకు, అలాగే పోయే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. వెదర్ మాత్రం బాగుంది. రోడ్ మాత్రం కిర్రాక్ సూపర్ ఉన్నది. ఎందుకంటే ఇది వాయా హైదరాబాద్, కొల్లాపూర్, సోలాపూర్ అన్ని రూట్లో వెళ్తాయి. ఈ రోడ్ పైన మాత్రము ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే డ్రైవ్ చేయగలిగాడు. ఇంకోటి ఏదంటే ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ మాత్రం అసలు ఈ రోడ్ పైన డ్రైవ్ చేయొద్దు. చేసినా కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లేదంటే ఏ మాత్రం కొద్దిగా నువ్వు ఏ మర్చి ఉన్నా కూడా పక్క స్క్రాచ్ లేకుండా డ్యామేజ్ అవుతుంది. ఏ కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా అక్కడ స్టాప్ చేయాలి. దానివల్ల వెనకాల పోలీస్ వాళ్ళ ప్రాబ్లము, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏ ఒక్క వెహికల్ నిలబడ్డా కూడా మొత్తం కిలోమీటర్ జామ్ అయిపోతుంది. మ్యాక్సిమం మల్లేశ్వరం నుండి హెబ్బాల్ వెళ్ళే వరకు 20 minutes అవుతుంది. హెబ్బాల్ టు ఎయిర్పోర్ట్ అక్కడ వెళ్ళే వరకు మ్యాక్సిమం ఎన్నో 20 minutes. టోటల్ 45 minutesలో మనము మల్లేశ్వరం నుండి హెబ్బాల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు 45 minutes వెళ్ళొచ్చు. అది ట్రాఫిక్ లేకుంటే. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మాత్రం మ్యాక్సిమం 1 hour అవుతుంది. వితౌట్ టోల్ వెళ్ళాలనుకుంటే మాత్రం పక్క 1 hour 1.5 hour పైన అవుతుంది. ఎందుకంటే అక్కడ రోడ్ బాగలేదు, చిన్న ఏరియాలు ఉంటాయి, చిన్న పల్లెటూర్లు వస్తాయి. రూట్ మ్యాప్ కూడా వేసుకొని వెళ్ళాలి, బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ అది అంత సేఫ్ కాదు. కొందరు మన ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఆ రోడ్ యూజ్ చేయొద్దు. ఎమర్జెన్సీ లేదు, మ్యాక్సిమమ్ టైం లేదు, ఎప్పుడన్నా పోయి రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ రూట్లో వెళ్ళి చూడొచ్చు. మ్యాక్సిమం మ్యాప్ వేసుకొని వెళ్ళండి. ఏంటంటే బాగ్లూరు వేసుకోండి, బెంగళూరు టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని వేస్తే కరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అవుతారు మీరు. ఇప్పుడు ఇది వచ్చేసి వెల్లంక నుంచి ఇంకొద్దిగా ముందర వెళ్తే ఎయిర్ ఫోర్స్ వస్తుంది. ఎయిర్ ఫోర్స్ అక్కడ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వచ్చి కింద అండర్ గ్రౌండ్లో వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే సీదా ఒకటే రూట్ బాగ్లూరుకి వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్లో కనబడుతుంది వెల్లంక. దీని ముందర ఇంకోటి వస్తుంది జక్కూర్ పక్కన ఎయిర్ ఫోర్స్. అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని వెళ్తే పక్క అక్కడికి వెళ్తారు. ఇంతకుముందు ఇక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ చూసిన, స్పీడ్ లిమిట్ పోలీసు వాళ్ళు ఉండేవారు. బట్ ఈ మధ్యలో స్పీడ్ లిమిట్ ఎవరు పోలీసు వాళ్ళు ఉంటారు, ఎవరు ఉండలేరు.
మ్యాక్సిమం 80 స్పీడ్ మెయింటైన్ చేయాలి, లేదా 100 పైన మెయింటైన్ చేస్తే సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తుంది, అబ్జర్వ్ చేసి ఫైన్ వేస్తుంది. ఇంతకుముందు పోలీస్ వాళ్ళు ఉండి వెహికల్ ఆపి వాళ్ళు ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయి నాలెడ్జ్ బాగా అయిపోయింది అందరికీ. సీసీ కెమెరాలతో అందరికి ఫైన్లు పంపిస్తున్నారు. జాగ్రత్తగా 100 మ్యాక్సిమం 80లో స్పీడ్లో వెళ్తేనే కరెక్ట్గా పోవచ్చు. లేదా నేను ఎక్కువ పోతా అని పోతే మాత్రం పక్కా ఫైన్ ఇంటికి వస్తుంది. ఇది మాత్రం చూసుకొని పోవాలి. 90% క్యాబ్సే ఈ రోడ్డు పైన వెళ్తూ ఉంటాయి, లేదా రైడర్స్ ఉంటారు. వైట్ బోర్డ్ వెహికల్స్ మాత్రం లాంగ్ వెళ్ళే వాళ్ళు చాలా కనిపిస్తారు. దీనిపైన వెళ్తూ ఉంటే, ఈ రోడ్డు పైన వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం మస్తు కనబడుతుంది. ఈ ముందర వెళ్తూ ఉంటే ఇది హైదరాబాదు, మన అనంతపురం, కర్నూలు, కడప అన్ని రూట్లు జాగ్రత్త. అందుకోసం ఈ రోడ్ నీట్గా ఇంత బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్ పైన సండే వేస్తే చాలు, సండే, సాటర్డే, వీకెండ్ ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏదైనా గవర్నమెంట్ హాలిడే ఏదైనా వస్తే చాలు రైడర్స్ గుమ్ముతారు. మస్తు ఉంటుంది ఆ రోజు. మీరేమన్నా ఫ్రీ ఉంటే సాటర్డే ఈవినింగ్ లేకుంటే సండే మార్నింగ్ వచ్చి ఈ రోడ్ పైన చూడాలి. రైడర్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా పోతూ ఉంటారు. రైడింగ్ మాత్రం మీది మస్తు రోడ్డు. మార్నింగ్ ఎవరు ఉండరు, ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు. ఉంటే ఎల్లో బోర్డ్ డ్రైవర్స్ వాళ్ళే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ రైడర్ మాత్రం మస్తుగా ఉంటాయి. చూడండి, ఫ్రీ ఉంటే ఎవరైనా వచ్చి చూసేవాళ్ళు ఉంటే చూడండి. మార్నింగ్ టోల్ గేట్ దగ్గర అందరూ వచ్చి టీ తాగి మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ అనంతపూర్ అక్కడ వరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు. మన ఎయిర్పోర్ట్ టోల్ ఇక్కడ ఏంటంటే మన వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు 120 రూపీస్ కట్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు 60 రూపీస్. 120, 60, 180. దీన్ని తప్పించుకోవాలంటే మన బాగ్లూరు నుంచి వెళ్తే మాత్రం మస్తుగా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం అక్కడ వెళ్ళకండి. 1 అవర్ బిఫోర్ రీచ్ కావాలంటే టోల్ రోడ్ వాడండి. 1 అవర్ లేట్గా పోవాలంటే ఆ రూట్ వాడండి. చాలా బాగుంటుంది మాత్రం అది రూట్ మాత్రం. ఈ రూట్లో పోయేటప్పుడు మనకు లెఫ్ట్లో ఎయిర్ ఫోర్స్ వస్తుంది, ఇక్కడ మిలిటరీ వాళ్ళది క్యాంప్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, పిరేడ్ గ్రౌండ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అది మాత్రం, సూపర్గా ఉంటుంది. చూస్తే కళ్ళు చెదిరిపోయిన సీన్స్ ఉంటాయి. రైట్ సైడ్లో ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అది కూడా కనిపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ 90% జనాలు ఇదే రూట్ వాడతారు. ఆ రూట్ ఎవరు తెలియదు అనుకుంటా. బట్ 100% ట్యాక్సీ డ్రైవర్స్కి మాత్రం అందరు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషను. జక్కూర్ మళ్ళా బాగ్లూర్ వాయా ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళకు మాత్రం ఒక విన్నపము, నైట్ మాత్రం జర్నీ చేయొద్దు ఆ రూట్లో. బాగా వరస్ట్ రూటు, అనుభవమైంది. ఎవరంటే వాళ్ళు వచ్చి చేసి ఆపుతారు, బట్ ఆపకండి. అక్కడ చాలా రిస్క్ ఉంది. నైట్లో మాత్రం అసలు జర్నీ చేయదు ఆ రూట్లో. ఏమైనా టోల్ పోయినా పర్వాలేదు, అమౌంట్ పోయినా పర్వాలేదు, మన లైఫ్ సేఫ్టీ చూసుకోవాలి. ఈ రూట్లోనే డ్రైవ్ చేయండి, సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. నేను ఏదో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ లేనప్పుడు అని చెప్తున్నా. 2-3 ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బాయ్స్ ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. బట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఆ రూట్లో వెళ్ళొద్దు నైట్లో, ఎందుకంటే చాలా రిస్క్. నాకు కూడా ఒకసారి 2 సార్లు అనుభవం అయింది, అందుకోసం చెప్తున్నా. ఇదే రూట్ ఎంచుకోండి, చాలా బాగుంది రూట్ కూడా. ఇంకోటి, ఈ రూట్లో మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయండి. 180నే వెళ్ళండి. దానికన్నా రూటు ఎక్కువ బాగుందని 140, 160 వెళ్తే కంట్రోల్ తప్పుతుంది బండి పక్కా. నాకు ఎన్నోసార్లు ఈ రూట్ కూడా అనుభవం అయింది. నేనే అనుకున్నా చాలా బాగా పోవచ్చు, 160, 180 పోవచ్చు అనుకున్నా, కానీ మ్యాక్సిమం వెహికల్ మీద డిపెండ్. మీ వెహికల్ ఎంత హెవీ వెహికల్ ఉంటే అంత స్పీడ్ వెళ్ళండి. మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా వెనకాలే వచ్చే వెహికల్ ఇంకా స్పీడ్ వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేసినా కూడా మీరు అస్సలు దాన్ని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళకు నేను పోటీగా వెళ్తే మనకే నష్టము. ఈ రూట్లో నైట్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది బస్సెస్ అండ్ లారీలు అన్నీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ అయినా కూడా నైట్లో కూడా ఈ రూట్లో హెవీ వెహికల్ చాలా ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వ్యూ కూడా చాలా కరెక్ట్ కనపడది. అందుకోసం మీకు చెప్తున్నా. ఈ రోడ్లో చాలా ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేసి వాళ్ళకన్నా స్పీడ్ పోవాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ వాళ్ళని గమనిస్తూ వెళ్ళండి. నైట్లో ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు ఉంటే టోల్ దగ్గర మనకు టీ, కాఫీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అక్కడ వెళ్ళి రెస్ట్ చేసుకోవచ్చు. మిడిల్లో ఎక్కడైనా మీ వెహికల్ పంక్చర్ కావడం కానీ ఏదైనా రిపేర్ అవ్వడం కానీ చూసి ఉంటే మీరు దానికి ఇండికేషన్ అది ఒకటి ఉంటుంది కదా మన దగ్గర, అది పెట్టుకొని ఒకరు నిలబడి మరీ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ అక్కడ రిపేర్ చేసుకోవాలి. లేదు అలాగే వదిలిపెడతామంటే హెవీ స్పీడ్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ జరిగిన నష్టానికి మీరే కారకులు అవుతారు. ఈ హైవే పైన 24 అవర్స్ మన పెట్రోలింగ్
బండి తిరుగుతూనే ఉంటది. ఏమైనా మనకు వెహికల్ రిపేర్ గానీ, డ్యామేజ్ అని అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళొచ్చి మీకు ప్రొటెక్ట్‌గా ఒక 500 మీటర్స్‌లోనే ఒక బోర్డ్ పెడతారు. వెహికల్ చెడిపోయింది ఉందని. మనం ఎవరి కోసమైనా మనం పికప్‌కెళ్తా ఉంటే లోపల పోయి వాళ్ళకు పార్కింగ్ చేసి ఉండడం కన్నా టోల్ దాటిన తర్వాత లెఫ్ట్‌లో పార్కింగ్ ఉంది. అది నార్మల్ పార్కింగ్, పార్కింగ్ కాదు. అక్కడ పోయి మనం 1 అవర్ గానీ, 2 అవర్ గానీ ఒక లైన్‌లో బండి పెట్టుకొని కూర్చుంటే చాలా బాగుంటది. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. బట్ మిర్రర్ గానీ, డోర్ ఓపెన్ చేసుకొని పడుకోవద్దు. అక్కడ కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరు ఎలా ఉంటుండ్రని. మొబైల్ గానీ, మీ పర్స్ గానీ దొంగతనం చేసే ఛాన్సెస్ చానా ఉంటాయి. ఇక్కడ వచ్చిన చూసిర్రు గదా! ఇది మన టోల్ గేట్ దగ్గర మన ఉన్న సిగ్నల్. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హెవీ లోడ్స్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి వస్తా ఉంటాయి. రైట్ సైడ్ నుంచి వచ్చి సంఘటనలు చాలా జరిగినాయి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.